कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जनावल्लभा गिरिवरधारी यशोदनन्दना व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जनवल्लभा गिरिवरधारी गोपी जनवल्लभा गिरिवरधारी यशोदानन्दना व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
श्रीराम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमत् अभय चरण अरविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము 4వ స్కందం 2వ అధ్యాయం 19వ శ్లోకం. నిషిధ్యమానః సహ సదస్యముఖ్యై దక్షః గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాత్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. నిషిధ్యమానస సదస్యముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుః జగామ కౌరవ్య నిజం నికేతనం. ఆమెలో చదువుతాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిషిధ్యమానస సదస్యముఖ్యై నిషిధ్యమానస సదస్యముఖ్యై
दक्षो गिरित्राय विसृज्य शापम् दक्षो गिरित्राय विसृज्य शापम् तस्माद् विनिष्क्रम्य विवृद्धमन्यो तस्माद् विनिष्क्रम्य विसृज्य जगामकौरव्य निजं निकेतनम् जगाम कौरव्यनिजं निकेतनम्। हरे कृष्ण प्रभु। हरे कृष्ण। निषिध्यमानः स सदस्य मुख्यै निषिध्यमानः स सदस्य मुख्यै दोक्ष गिरित्रया विसृज्य शापम् दक्षो गिरित्राय विसृज्य शापम् तस्माद् विनिष्क्रम्य विवृद्धमन्यो तस्माद् विनिष्क्रम्य विवृद्धमन्यो जगाम कौरव्य निजं निकेतनम् जगाम कौरव्यनिजं निकेतनम्। ప్రతిపదార్థములు నిషిధ్యమానః వలదని అభ్యర్థించినను సహా అతడు అనగా దక్షుడు సదస్య ముఖ్యై యజ్ఞసభాసదులచే దక్ష దక్షుడు గిరిత్రాయ శివునికి విసృజ్య వసగి శాపమును తస్మాత్ అచ్చటి నుండి వినిష్క్రమ్య వెడలి వివృద్ధమన్యు తీవ్ర క్రోధావేశుడై జగామ పోయను కౌరవ్య ఓ విదురా నిజం తన నికేతనం గృహమునకు. తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. తాత్పర్యము మైత్రేయుడు పలికెను, విదురా యజ్ఞసభ యందలి సదస్సుల అభ్యర్థించినను వెనుక దక్షుడు తీవ్ర క్రోధముతో శివుని శపించి పిదప సభను వీడి గృహమునకు పోయెను. భాష్యం క్రోధం ఎంతటి హానికరమైనదనగా దక్షుడంతటి వాడే క్రోధముతో యజ్ఞస్థలిని వీడెను. ఆ స్థలమునకు బ్రహ్మదేవుడు అధ్యక్షత వహించి ఉండగా ఋషులు మరియు సాధు మహాత్ములు అచ్చట సమకూడిరి. వెడలి వద్దని వారందరూ దక్షుని అర్థించిరి. అయినను క్రోధముతో అతడు ఆ పరమ మంగళ ప్రదేశమును తనకు తగినది కాదని తలుచుచూ అచ్చటి నుండి వెడలిపోయాను. తన ఉన్నత స్థితిచే గర్వించి వాదమునందు తనను మించిన వారు వేరెవరూ లేరని అతడు తలచెను. బ్రహ్మదేవునితో సహా సభాసదులందరూ క్రోధము కొలదని తమ సహచరమును వీడకమని అభ్యర్థించినను వాటినన్నిటినీ లెక్క చేయక దక్షుడు వెడలినట్లు ఇచ్చట గోచరించుతున్నది. క్రోధము యొక్క ప్రభావం అది. కనుకనే ఆధ్యాత్మికతందు పురోగమించువాడు వాడు కామము, క్రోధము, రజోగుణములనే 3 అంశములను తప్పక త్యజించవలనని భగవద్గీత యందు ఉపదేశించబడినది. దక్షుడంతటి గనుడైనప్పటికీ కామము, క్రోధము, రజోగుణము ఏ విధంగా మనుషుని వెర్రివానిగా చేసివేయునో మనము వాస్తవముగా గాంచవచ్చును. దక్షుడు అనే నామమే అతడు కామ్యకర్మల యందు ప్రవీణుడని తెలియజేయుచున్నది. అయినను శివుని వంటి సాధు పురుషునిడ సమ్మతి లేని వాడినందున అతడు కామము, క్రోధము, రజోగుణము అనేది ఈ 3 శత్రువులచే దాడి చేయబడింది. కనుకనే వైష్ణవుడు అపరాధం కావ్యంపరాధని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించది. వైష్ణవుడ చేయబడి అపరాధమును ఆయన మొదటి ఏనుగుతో పోల్చది. మొదటి ఏనుగు ఎంతటి ఘోర కార్యమైనను చేయగలిగినట్లుగా వైష్ణవుడి అపరాధమును వచ్చినప్పుడు మనుజుడు ఎంతటి హేయమగు కార్యమైనను వర్ణించగలడు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలయితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామీతి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దక్షుడు శివుణ్ణి శపించుట అనే అధ్యాయం మనం చర్చిస్తున్నాం.
ఆ, కింద శ్లోకంలో 18 శ్లోకంలో చూసినట్లయితే ఆ, శపించాడు ఏమని, దేవతల యజ్ఞభాగమును పొందుటకు అర్హులైనను దేవాదముడగు ఈ శివుడు యజ్ఞభావమును పొందకుండా కాక. ఏమంటున్నాడు అక్కడ, యజ్ఞానికి ఏవైతే అర్హులైన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా యజ్ఞభాగాన్ని స్వీకరిస్తారు కదా. రకరకాల దేవతలు ఉన్నారు, అందరూ కూడా యజ్ఞం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. కానీ ఈ దేవాదముడైనటువంటి వ్యక్తి మాత్రము దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోను అని చెప్పి ఆయన ఆ విధంగా ఆయన శాపం ఇవ్వడం జరిగింది. దక్షిణుడు చూసినట్లయితే ఆయన ఎవరు, ప్రజాపతులందరికీ కూడా రాజు అనమాట. అంత పెద్ద రాజు కూడా ఏం చేశాడు, ఇక్కడ ఒక ఈర్ష్యకి లోనయ్యాడు అనమాట. కాబట్టి ఇక్కడ శివుడు మర్యాద ఇవ్వలేదు అని చెప్పి ఒక సాకుతో ఏం చెప్తాడంటే ఇక్కడ శాపం ఇవ్వడం జరిగిందనమాట. కానీ చూసినట్టయితే శివుడికి ఇది శాపంగా అనిపించట్లేదు, వరంగా అనిపిస్తుంది. మనం కింద శ్లోకంలో భాషను చూసినట్లయితే ప్రభుపాలు వివరిస్తున్నారు, శివుడికి అది శాపంగా అనిపించలేదు, వరంలో అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలామంది రకరకాల జనులు ఉన్నారు, భౌతికవాదులు ఉన్నారు, నామమాత్రం బ్రాహ్మణులు ఉన్నారు, రకరకాల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు అది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుని ఆయన ఏమీ పట్టించుకోకుండా అలా చెప్పించినా కూడా ఆయన ఉద్వేగానికి లోను కాలేదు, ఆయన రిజెక్ట్ కాలేదన్నమాట. అందుకే ఉదాహరణ కూడా ఇచ్చారు. మనం చూస్తే గౌతీశ్వర బాబాజీ ఏం చేసేవారు, ఎక్కడో మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో వెళ్ళి జపం చేసేవాడు, ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ ఉన్నదని. కాబట్టి శివుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. శివుడు అంటే ఆత్మారాముడు కదా, శ్రీరామ రామ రామే తీరమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణం అని చెప్తున్నాడు కదా. పార్వతీదేవి చెప్తున్నాడు, నేను ఎప్పుడు రామ అని చెప్పిస్తూ ఆనందాన్ని పొందుతాను, కాబట్టి నాకు ఇలాంటి సాంగత్యం అవసరం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి శాపం ఏ విధంగా అనుకున్నాడంటే శివుడు, అది ఒక వధంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి మనం కూడా చూడొచ్చు. సాధారణంగా ఎవరన్నా ఒక భక్తుడిని ఒక భౌతికవాది శపించాడు అనుకోండి, దూషించాడు అనుకోండి, ఏంటి నీకున్నటువంటి భౌతికమైన సంపద అంతా పోతుంది కదా, నీకున్న భౌతికమైన ఇంద్రియ భోగం ఏదైతే చేరకుండా అదంతా నశించిపోతుంది అన్నారు అనుకోండి, భక్తులు ఎలా ఫీల్ అవుతారు? భక్తులు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారంటే మంచిదే కదా, ఎందుకంటే మన యొక్క లక్ష్యం అది కాదు కదా, భౌతిక సంపదను పెంచుకోవడం మన లక్ష్యం కాదు. కాబట్టి ఎవరన్నా అదేంటి కృష్ణుడి దగ్గరికి అన్నీ తీసేస్తారండి కదా, మీరు కృష్ణ భక్తి చేస్తున్నారు కాబట్టి అన్నీ హరించేస్తాడు, కాబట్టి మీకున్న సంపద అంతా పోతుంది, మేము కూడా పోవాలని కోరుకున్నాం, ఎందుకంటే మాతో సాంగత్యం చేసేవారు, మాకు ఆనందాన్ని ఇచ్చేవాడు నువ్వు, కాబట్టి ఎప్పుడైతే నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావో ఎంత పోవాలని కోరుకున్నాం అనుకుంటారు. అందుకే మేము గృహస్థులుగా మాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని స్వీకరించిన తర్వాత చాలామంది బంధువులు అయి ఉండొచ్చు, మిత్రులు అయి ఉండొచ్చు, వాళ్ళు చేసుకున్న సెలబ్రేషన్స్లోనూ వాటిలోనూ మమ్మల్ని పిలవడం మానేస్తారు అన్నమాట. రకరకాల కారణాలు ఇవి, రాడేమో అని అనుకుంటారు కొంతమంది, వీళ్ళు భక్తిని స్వీకరించారు కాబట్టి రాకూడదు అనుకుంటారు. కొంతమంది వచ్చినా ఏం తినలే, వీళ్ళు వచ్చినా కూడా ఉపయోగం లేదు, మనం పెట్టి ఈ మాంసం ఏదైతే ఉందో అవి తినరు కాబట్టి వాళ్ళని పిలవకూడదు, ఇలా రకరకాల కారణాలతో పిలవడం మానేస్తారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు, మిమ్మల్ని పిలిచారా, ఇలా ఫంక్షన్ పెట్టుకున్నారు, చాలా గ్రాండ్గా చేస్తున్నారంట, మిమ్మల్ని పిలవకపోవడం ఏంటని అంటారు అన్నమాట. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇదేంటి ఎప్పుడు కుటుంబ సభ్యుడు మిత్రులతో ఎప్పుడు కలిసి ఉండేవాడు, ఎంత భక్తుల్లోకి వెళ్ళిపోతే మాత్రం పిలవకుండా ఉంటాడా అని చిన్న చూపు చూశారని వాళ్ళు అనుకుంటారు. కానీ భక్తులుగా మన యొక్క ఆలోచన ఉండదు, సర్లే పిలవకపోవడం మంచిది, పిచ్చిన కాడ నుంచి అక్కడ రకరకాలుగా డాన్సులు చేస్తుంటారు, మ్యూజిక్ పెడుతుంటారు, మాంసం తింటుంటారు, దానికి దూరంగా ఉండడమే బెటర్లే, పిలవకపోవడం మంచిదని ఆనందపడుతుంటారు. భక్తులు ఎవరు దుఃఖానికి లోనుకాడు, అదేంటి ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు, నన్ను పిలవలేదేంటి అని ఎవరు భక్తులు బాధపడరు అన్నమాట. వాళ్ళ విధంగా ఆనందంగా ఉంటారు, సర్లే వెళ్తే సమయం వృధా అవుతుంది, ఈలోపు కొంచెం చదువుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఏదో సేవ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ శివుడు కూడా అదే విధమైన ఆలోచనతో ఉన్నాడు అన్నమాట, ఎందుకంటే ఆయన ఇలాంటి సాంగత్యానికి దూరంగా ఉండడాని అనుకుంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ తర్వాతి శ్లోకంలో ప్రభుపాల వారు 4 రకాల విషయాల గురించి వివరిస్తున్నారు. అంటే దక్షుడు 4 రకాల విషయాలని వదిలేశాడని చెప్తున్నారు. అందులో మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ దక్షుడు యొక్క క్రోధము, ఆయన క్రోధానికి లోనయ్యాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, వివృద్ధమన్యుహు అంటారు. వివృద్ధమన్యుహు అంటే తీవ్రమగు క్రోధానికి గురి కావడం. తర్వాత సభని అఘోరపరచడం, అంటే సభ నుంచి నిష్క్రమించడం. అందుకే దీనికి ఏమని చెప్పారు, నిషిధ్యమాన అని చెప్తున్నారు. అంటే సభ నుంచి అఘోరపరిచి సభని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. తర్వాత శివుణ్ణి శపించడం, అంటే అక్కడ చెప్తున్నా చూడండి, వినుజ్య శాపం,
కదా. విమృజ్య శాపం అంటే శివుని చెప్పించి వెళ్ళిపోయాడు. ఇంకా సభ నుంచి చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోవడం అనమాట. అంటే వెంటనే లేచి వెళ్ళిపోవడం. ఇక్కడ సభాసదులందరూ కూడా ఆయనకు చెప్తున్నారు, సభలో ఉండమని చెప్తున్నారు. కానీ ఆయన ఏం చేశాడు, దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి, అందుకే తస్మాత్ వినిష్క్రమ్య అని చెప్తున్నారు. అంటే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ సభని అగౌరవపరిచాడు, శివుని శపించాడు, ఇలా రకరకాలుగా లోనయ్యాడని చెప్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిది ఆయనకి ఈ కామ క్రోధ రజోగుణం ఏవైతే ఉన్నాయో వాటికి లోను కావడం. రెండోది వైష్ణవ అపరాధం చేయడం. ఈ రెండు విషయాల గురించి ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఈ 19వ శ్లోకం భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం చూడొచ్చు ఈ కామం అనేది ఎంత ప్రమాదకరమైందో మనం చూడొచ్చు అన్నమాట కదా. మనం కృష్ణుడు భగవద్గీతలో కూడా అడుగుతాడు కదా, ఏంటి భగవద్గీత 3వ అధ్యాయంలో అనుకుంటే చెప్తాడు, అతక్రేణ ప్రయుక్తోయం పాపం చరతి పురుష కదా, అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఏం చెప్తున్నాడు అక్కడ అర్జునుడు అడుగుతాడు, ఇదేంటి కొంతమంది అనుకోకుండా, అంటే కావాలనుకోకుండానే పాప కార్యాలు నిమగ్నం అవుతారు, దీనికి కారణం ఏంటని అడుగుతారు. అర్జునుడు అడుగుతాడు అన్నమాట, ఏంటి ఎవరు కావాలని పాపం చేయాలనుకోరు కొంతమంది, కానీ వాళ్ళు ఎందుకు అలా బలవంతంగా ఎవరో తోస్తున్నట్టుగా వెళ్ళి పాపం చేస్తారు, దానికి కారణం ఏంటని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు సమాధానం ఏం చెప్తాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం అని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ రజోగుణ ప్రభావంతో ఉద్భవించే కోరిక, క్రోధం ఏదైతే ఉందో, కామయేష క్రోధయేష, కామము తర్వాత క్రోధం ఏదైతే ఉందో అదే దాని జీవికి పాప ప్రవృత్తిలో ఉండడానికి ముఖ్యమైన కారణం అని చెప్తున్నాడు. అంటే రజోగుణ ప్రభావం వలన కామము తర్వాత క్రోధము ఉద్భవిస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఇంకా మనం భగవద్గీత 16వ అధ్యాయము 21వ శ్లోకంలో చూసినట్లయితే కృష్ణుడు చెప్తున్నాడు, త్రివిధం నరకాస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్వతేత్ అని చెప్తున్నాడు. అంటే కామము క్రోధము లోభము అనేవి 3 నరక ద్వారంలో ఉన్నవి. అవి ఆత్మనాశనము కారణం ఒకటొచ్చే ప్రతి బుద్ధిమంతుడు వాటిని త్యజించవలను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఆత్మ అవగాహన తెలుసుకోవాలి, వాడు పరిపూర్ణ సాధించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా కామము క్రోధము లోభం అనే 3 విషయాల్ని ఖచ్చితంగా వదిలివేయాలని చెప్తున్నారు అన్నమాట కదా. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ క్రోధానికి ఒక వ్యక్తి ఎలా లోనవుతాడంటే, మళ్ళీ మనం భగవద్గీతలో 2వ అధ్యాయం 62, 63 శ్లోకాలు చూసినట్టయితే అక్కడ చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శుభజాయతే కదా. అప్పుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, సంగా సంజాయతే కామా క్రోధోపి జాయతే క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి చెప్తున్నాడు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఇది? ధ్యాయతో విషయాన్ పుంసః, అంటే మన యొక్క ఇంద్రియార్థాల పట్ల ధ్యానించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః కదా. కాబట్టి దానికి ఏమవుతాడో, అప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క ఇంద్రియార్థాల పట్ల ధ్యానిస్తాడో అప్పుడు కామం పెరుగుతుందండి, కోరిక పెరుగుతుంది, అటు నేను భోగించాలి అని ఆలోచిస్తాడు అన్నమాట కదా. మనం చూస్తుంటాం సాధారణంగా మనకు కోరిక ఉండదు, కానీ ఒకే పనిని ఎప్పుడు నిరంతరం మనం అనుకోకుండా చూస్తూ ఉన్నాం అనుకోండి కదా. ఉదాహరణ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శాతం ఎలా ఉంటుంది, ఈ కామానికి జీవిని లోపరుచుకునే విధంగానే పరిస్థితులన్నీ ఉన్నాయన్నమాట. ఉదాహరణ మనం టౌన్లోకి వెళ్ళాం, ఏముంటే ఎక్కువ సినిమా వాల్ పోస్టులు కనిపిస్తుంటాయి కదా, ఎన్నో రకరకాల షాపింగ్ మాల్స్ ఇవన్నీ అట్రాక్ట్ చేస్తుంటాయి. సినిమా వాల్ పోస్టులు, సినిమా థియేటర్లు, అయితే ఎన్నో రకాలుగా జీవిని ఏం చేస్తుంటే అట్రాక్ట్ చేస్తుంటాయి. సాధారణ వ్యక్తికి అలవాటు లేదు అనుకోండి, అవి చూడడం అలవాటు లేకపోయినా కూడా ఏదో పని మీద నిరంతరం అటు వెళ్తూ మన ఆయన యొక్క దృష్టిని కొంచెం అటువైపు కేంద్రీకరించడం ఏమవుతుంది, రోజు చూడాలనిపిస్తుంది అన్నమాట. అందంగా ఉన్నటువంటి పోస్టర్ ఏదైనా ఉందనుకోండి, చూడాలనిపిస్తుంది అన్నమాట. అలా చూసి కొంతకాలానికి ఏమవుతుంది, అది భోగించాలనే ప్రవృత్తి పెరుగుతుంది, అంటే కోరిక, కామం పెరుగుతుంది. కాబట్టి ఆ కామం పెరిగి ఆ కామాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏం చేస్తాడో జీవి ఎంతో తీవ్ర ప్రయాస చేస్తుంటాడు. కానీ భౌతిక ప్రపంచం ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం కదా, దుఃఖాలయం అశాశ్వతం. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఆయన యొక్క కామం తీరదు, కోరిక తీరదు. ఎందుకంటే ఈ కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప దానికి
హద్దు అనేది లేదనమాట. దానికి ఒక నియంత్రణ అనేది లేదు, అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కోరికలు పెరుగుతూ ఉంటే తీర్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ కోరిక వస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజం ఆ విధంగా మాయ అనేది లోబరుచుకుంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ కామం నెరవేరదు ఏమవుతుంది, వెంటనే కామాత్ క్రోధోపి జాయతే, కామం ద్వారా క్రోధం వస్తుంది, కోపం వస్తుంది అన్నమాట. ఈ క్రోధం ద్వారా ఏమవుతుంది, క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో మనిషి ఇంకా మోహానికి గురవుతాడు అన్నమాట కదా. సమ్మోహ స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశ బుద్ధినాశం. కాబట్టి జీవి ఏమవుతుంది, ఈ చిన్న ఒక విషయం పట్ల ఆయన ధ్యానం చేసి అది ఎక్కడికి దారి తీసుకెళ్తుందంటే పూర్తిగా నాశనానికి దారి తీసుకెళ్తుంది అనమాట. అంటే అతను జీవి రకరకాల అనుకున్నటువంటి కోరికల శాతం ప్రకారము ఆ జీవి ఏమైపోతాడు, కొంతమంది డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోతారు, కొంతమంది మానభంగాలు చేయడానికి అలవాటు పడిపోతారు కదా, కొంతమంది మద్యపానానికి అలవాటు పడిపోతారు, కొంతమంది దొంగతనానికి వెళ్ళిపోతారు, ఇలా చాలా అధమస్థాయికి దిగజారిపోతారు. ఇదంతా ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్యాయతో విషయాన్ని పుంస, ఒక విషయం పైన ఇంద్రియాదుల పట్ల ధ్యానం చేయడం దాని పట్ల ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇక్కడ వ్యక్తి ఎందుకు అలా జరుగుతుందంటే మిథ్యాహంకారం వల్ల, అంటే నేను నాది అనే అహంకారం ఏదైతే ఉందో తను దాన్ని గుర్తించుకోవడం వల్ల ఇది జరుగుతుందన్నమాట కదా. కాబట్టి ఒక వ్యక్తి తను తాను గుర్తించుకోవాలంటే ముందు అర్హత ఉండాలన్నమాట. ఉదాహరణకి మనం ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి టికెట్ రిజర్వేషన్ లేకుండా వచ్చి కూర్చున్న తర్వాత కొంతసేపటికి వేరే స్టేషన్ వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి ఏం చెప్తాడు, ఈ S5లో 22 నాదే, ఇది నీ బెర్త్ నాదే అని చెప్తాడు. కానీ వ్యక్తి ఒప్పుకోడు, ఎందుకంటే ముందునే వచ్చి కూర్చున్నాను, నేను తర్వాత దిగిపోతాను, వచ్చి కూర్చోమంటాడు. చాలా సీరియస్గా సమాధానం చెప్తాడు. అంటే ఇది నాది అనే అహంకారం. కానీ వ్యక్తి అది నిజంగా ఆయనకి అర్హత ఉందా అంటే లేదు కదా. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు, ఈలోపు టీసీ వస్తాడు. టీసీతో కూడా ఇద్దరు వాగ్వాదం చేస్తారు, ఏమీ జరుగుతుంది. కానీ దీనికి నిజమైన అర్హత ఎవరికి ఉంది అంటే ఇక్కడ టీసీకి ఉంది కదా. నేను టీసీని అని చెప్పుకునే అర్హత ఎవరికి ఉంది కదా. నేను టీసీని అని చెప్పి అర్హత ఎవరికి, నిజంగా ఎవరైతే టీసీ ఉన్నారో ఆయనకి ఏదైతే జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వబడిందో అతను చెప్పుకోగలడు. మిగతా అందరూ ఎవరు అంటే వచ్చి వెళ్ళిపోతుంటారు, ఈ సీట్లో వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే స్టేషన్లో ఇంకో వ్యక్తి వస్తారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది మారుతూ ఉంటుంది. కానీ స్టాండర్డ్గా దీన్ని నియంత్రించేది ఎవరు అని చెప్పుకునే వ్యక్తి ఎవరంటే ఆ ట్రైన్లో వరకు టీసీ అనమాట. కాబట్టి అర్హత లేకుండా నన్ను నేను గుర్తించుకోవడం అనేది సబబు కాదనమాట. ఇక్కడ దక్షుడు అదే చేస్తున్నాడు కదా. ఆయనకి అర్హత లేదు, గౌరవించబడాలని అర్హత లేదు, ఎందుకంటే ఆయనకి ఎంత క్రోధం ఉంది కదా. మన లక్షణాలు చూస్తున్నాం, ఎంత క్రోధానికి లోనవుతున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి శివుడు చేత గౌరవించబడాలి అని అలా అనుకుంటాడు కదా. అది అర్హత లేదు కానీ గౌరవించబడాలనుకుంటున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఇక్కడ శివుడు మనం చూసినట్టే స్థూలంగా ఆయన ఏమి ఇంద్రియభోగం చేయాలని కోరుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి, సూక్ష్మంగా కావాలంటే పూజాలాభ ప్రతిష్ఠ కావాలన్నమాట. అంటే సాధారణంగా మనం చూసినట్లయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఏదైతే ఉందో దాంట్లో మనం చూసినట్లయితే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేవారు రకరకాలుగా వాళ్ళు సంతృప్తి చెందుతుంటారు కదా. ఉదాహరణకి బ్రాహ్మణుని తీసుకోండి, బ్రాహ్మణుడు ఎలా సంతృప్తి పొందుతాడంటే ఆయనకి చక్కగా మంచి ఆహారం ప్రసాదం పెట్టింది విష్ణు ప్రసాదం కదా. ఇంటికి పిలిచి ఒక బ్రాహ్మణుని, ఒక సన్యాసును, ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి చక్కగా భగవంతుడికి నివేదన చేసి అన్ని రకాల ఆహార పదార్థాలు వండి చక్కగా ఫుల్గా ప్రసాదం పెట్టండి వైష్ణవుడికి, ఒక బ్రాహ్మణుడికి చక్కగా సంతృప్తి చెందుతాడు. ఆయనకి ఇంకేం అవసరం లేదు కదా. అందుకే ఏం చెప్తారు, దాన ప్రతిగ్రహణ కదా. అంటే దానాన్ని తీసుకుంటాడు, అలాగే దానాన్ని మళ్ళీ ఇస్తాడు ఇతర బ్రాహ్మణుడికి. కాబట్టి ఆ విధంగా ఆయన సంతృప్తి పడతాడు. ఇంకా క్షత్రియుడు ఏం చేస్తాడు, క్షత్రియుడు అంటే ఆయన గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియుడు వస్తున్నాడు అనుకోండి, ఏమంటారు కదా, రాజాది రాజమార్తాండ, రాజవిక్రమ, ఇలా ఎన్నో సంబోధిస్తూ ఆ రాజుని కీర్తిస్తూ ఉంటారు అందరూ. ఎప్పుడైతే రాజు సభలోకి వస్తాడో అందరూ లేచి నిలబడి రాజుని కీర్తిస్తుంటారు కదా. రాజుకి ఇంత గౌరవం ఇస్తూ ఉంటారండి అందరూ. ఆ విధంగా రాజు క్షత్రియుడు సంతృప్తి పడతాడు అనమాట. ఆయన కూడా మిగతా వాళ్ళని గౌరవిస్తాడు కదా. ఆయన ఏమి అలా అని నన్ను గౌరవించినాయి కాబట్టి ఎవరిని గౌరవించలేదు అనుకోడు. చూడండి కదా, రకరకాల బ్రాహ్మణుల ఇంటికి ఆహ్వానిస్తాడు. మనం చూడొచ్చు, భాగవతంలో చూసినట్టు ఎన్నో వృత్తాలతో ఉన్నాయి కదా. రాజేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైష్ణవుని ఇంటికి ఆహ్వానించి చక్కగా వాళ్ళకి అన్ని సుపరిలు చేసి మంచిగా ప్రసాదం పెట్టి దానం ఇచ్చి పంపుతారు. వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు, గౌరవాన్ని స్వీకరిస్తారు. ఇంకా వైశ్యులు ఏం చేస్తారు, వైశ్యులు లాభం కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు.
ఎప్పుడైతే వాళ్ళకి లాభం వస్తుందో వాళ్ళు తృప్తి చెందుతారు. వాళ్ళు లాభం వస్తుందంటే ఏ పనైనా చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే లాభం వస్తుంది ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పని చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ పక్క వాణిజ్యం అయి ఉండొచ్చు కదా, రకరకాల ఏవైతే పంటలు వ్యవసాయం ఉందో ఇవన్నీ కూడా చాలా ఆనందంగా చేస్తుంటారు కదా. కాబట్టి తర్వాత శూద్రుడు ఏం చేస్తారంటే శూద్రుడికి చేతి నిండా పని ఉండాలి. వాడికి ఎప్పుడైతే పని ఉంటుందో ఈ శ్రమ ఎప్పుడైతే ఉందో శారీరక శ్రమ ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆనందాన్ని వాడు అప్పుడే తృప్తి చెందుతారు అన్నమాట కదా. వాళ్ళని ఆ విధంగా వాళ్ళని సేవలో ఒక పనులు నిమగ్నం చేయలేదనుకోండి, వాడు కొంచెం సేపు గ్యాప్ ఇస్తే ఏం చేస్తారు, ప్రజలకు మొదలెడతారు కదా. మనం చూస్తుంటాం చాలామంది వర్కర్స్ వస్తుంటారు మందిరం నిర్మాణంలో భాగంగా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా సమయం ఇచ్చామనుకోండి, మనం చూస్తూ లేవనుకోండి, ఒక వ్యక్తి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ లేవనుకోండి, కొంచెంసేపు పక్కకి వెళ్తే వాళ్ళు మొదలు పెడతారు కదా. ప్రజలు ఊళ్ళో గొడవలు, రాజకీయాలు, సినిమాలు వాటి గురించి వీటి గురించి చర్చించుకుంటారు. ఏంటంటే వాడికి చేతి నిండా పని లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది, పని ఉండదని అనుకుంటే మొదలు పెడతారు కదా. అందుకే చూడండి, వారం అంతా పని చేస్తారు, ఆదివారం ఫుల్గా మందు తాగడం, మాంసం తీసుకోవడం, పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకంటే ఆ రోజు పని లేదు కాబట్టి నాకు పని లేదంటే అనే ఒక ఆలోచన ఏంటో, నేను ప్రశాంతంగా ఉండొచ్చు, ఈరోజు నేను భోగించవచ్చు అనుకుంటాను. అంటే తప్పుదో పడుతున్నారు అన్నమాట, దాన్ని సద్వినియోగపరచుకోరు. కాబట్టి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రకరకాల స్థాయిలో వాళ్ళు సంతృప్తి పడుతుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం దక్షుడు క్షత్రియుడు కదా, కాబట్టి ఆయన గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సబబే. కానీ ఈయన ఏం చేశారు, శివుడి దగ్గర నుంచి కూడా గౌరవం పొందాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఈ క్రోధం ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఖండించబడింది అన్నమాట శాస్త్రంలో. ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ కామక్రోధం, రజోగుణం ఏదైతే ఉందో వాటిని వెంటనే త్యజించాలని చెప్తున్నారు. అందుకే ప్రభుపాదుల వారి భాషలో చూసినట్టయితే బ్రహ్మదేవునితో సహా సభాసదులందరూ క్రోధం వలదని తమ సహచరులను వేడుకమని అభ్యర్థించను, వాటన్నిటినీ లెక్క చేయక దక్షుడు వెళ్ళినట్లుగా ఇచ్చడు గోచరిస్తున్నది. క్రోధం యొక్క ప్రభావం అది అనుకునే ఆధ్యాత్మికతను పురోగమించేవాడు కామము, క్రోధము, రజోగుణములు అనేవి 3 అంశములు తప్పక త్యజించవాలని భగవద్గీతను ఉపదేశించబడింది. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ క్రోధాన్ని నియంత్రించుకోలేరో వాళ్ళు ఏమవుతారు, సాంగత్యానికి దూరం అవుతారు. చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అనమాట కదా. ఒక వ్యక్తి సాంగత్యంలో ఉన్నాడు, భక్తుల సాంగత్యంలో ఉన్నారు, బ్రహ్మచారి ఆశ్రమం ఉండొచ్చు, గృహస్థాశ్రమం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, భక్తుల సాంగత్యంలో ఉన్నారు. కానీ ఆయనకు క్రోధాన్ని నియంత్రించుకోలేదనుకోండి, ఏమవుతుంది, అది మనం చర్చించుకున్నట్లుగా అది బుద్ధి కూడా నశించే స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు భక్తుల సాంగత్యం నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నమాట. మనం చూసాం, మనం ఎంతోమంది యొక్క వృత్తాంతాలు మనం చూసినట్టయితే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో మనం చూస్తే చాలామంది వ్యక్తులు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క వృత్తాంతం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎక్కువ కోపాన్ని నియంత్రించుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నన్ను అంటారా అంటే వెంటనే కోపం వస్తుంది అన్నమాట. ఎంతకాలం నేను సేవ చేస్తే, ఎంతకాలం నేనేం ఆశించకుండా సేవ చేస్తే, ఎంతకాలం నేను బాగా కీర్తన చేస్తే, ఎంతకాలం నేను బాగా ప్రవచనాలు చెప్తే, ఎంతకాలం నేను కుకింగ్ చేస్తే, ఎంతకాలం నేను మందిరాన్ని శుభ్రం చేస్తే, ఎంతకాలం నేను టాయిలెట్ శుభ్రం చేస్తే, ఎంత బాగా చేస్తుంటే నన్ను అంటారా, నన్ను గౌరవించకుండా నన్ను అంటారా అని కోపం వస్తుంది అన్నమాట. కాబట్టి జీవి ఆ కోపాన్ని నియంత్రించుకోలేక ఏం చేస్తాడు, అపరాధం చేయడం మొదలుపెడతాడు కదా. నెక్స్ట్ అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఈ క్రోధాన్ని నియంత్రించుకోలేకపోతే ఏమవుతుంది, అపరాధం మొదలవుతుంది కదా. ఒక్కొక్క వ్యక్తులు అపరాధం చూడడం మొదలు పెడతారు. నన్ను ఇలా అంటారు, ఇలా అనడానికి కారణం ఈయనకి ఇలా చెప్పుంటారు కాబట్టి నా మీద ఆయన సీరియస్ అవుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఒక్కొక్కరి పైన వాళ్ళ మీద ఈ అపరాధం చేయడం మొదలు పెడతారు, ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తారు కదా. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నది ఎక్కడ, భక్తుల సంగతిలో ఉన్నారు, వేరే వాళ్ళ దగ్గర చేయలేరు కదా. కాబట్టి ఒకసారి నేను ప్రవచనంలో ఉన్నాను, ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో చాలామంది జనులు ఉన్నారు కదా, మనం దూషించడానికి, మన యొక్క కోపాన్ని చూపించడానికి చాలామంది జనులు ఉన్నారు కదా. రాజకీయవేత్తలు ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా, పూర్తిగా ఇంద్రియ భోగంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మాయావాదులు ఉన్నారు, నిరాకారవాదులు ఉన్నారు. ఇలా ఎన్నో రకాల జనులు ఉంటే మీకు వైష్ణవులే దొరికారా దూషించడానికి కదా. సమాజంలో ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారు, భగవంతుడి మీద వ్యతిరేకత చూపించిన ఎంతమంది జనులు ఉన్నారు. ఇంతమందిని కాదని వైష్ణవుల మీద చూపించడానికి నీకు అసలు ఆలోచన లేదా, నీకు బుద్ధి పెదా అని చెప్పి అడుగుతారు కదా. మనం క్రోధాన్ని చూపించడానికి హనుమంతుడు ఉన్నాడు, ఎవరి మీద క్రోధాన్ని చూపించాడు కదా, రాక్షసుల మీద చూపించాడు, అది అనుమతించబడింది. కానీ మరి భక్తుల పట్ల క్రోధాన్ని చూపిస్తే ఏమవుతుందంటే అది అపరాధం అవుతుంది. అందుకే దీన్ని చెప్తున్నారు చివరిలో ప్రభుపాదుల వారు దీన్ని తీవ్రంగా ఖండించారన్నమాట, వైష్ణవ అపరాధం అనేది.
కదా. వైష్ణవాపరాధం ఎలా ఉంటుంది? మనసా వాచా కర్మణ 3 రకాలుగా ఉంటుంది. అంటే మనసులో అపరాధం చేయొచ్చు, మనసులో వాళ్ళని దూషిస్తూ ఉండొచ్చు అనమాట. మనసులో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉండొచ్చు. తర్వాత వాక్కు అంటే నేరుగా వెళ్ళి వైష్ణవం తిట్టేస్తుంటారు అనమాట. ఇలా చేసేవంటి, నువ్వు అలా చేసేవాడు, నువ్వు నీకు అర్హత లేదు, నువ్వు అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఏదో తిడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత కర్మణ, కొంతమంది దూషించి కొట్టేవాళ్ళు ఉన్నారు నేరుగా కదా. మనం చూసాం, చరిత్రలో చూసాం, చరిత్రలో చూసాం, కర్మణ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే వైష్ణవాపరాధం ముఖ్యంగా గర్వము, ఈర్ష్య, తర్వాత విమర్శ స్వభావము, నిర్లక్ష్యము, ఇలాంటి లక్షణాల వల్ల వైష్ణవాపరాధం జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట. అంటే గర్వం, అంటే నేను చాలా గొప్పవాడిని కదా, నేను ఈ మందిరంలో ఎంతో కాలం నుంచి ఉన్నాను కదా, నాకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి, నేను చాలా శక్తివంతుడిని, నేను చాలా బుద్ధి ఉంది, చాలా జ్ఞానం ఉంది, ఇలాంటి ఆలోచనలతో ఏం చేస్తారు, ఈ గర్వంతో ఏం చేస్తారు, వైష్ణవాపరాధం చేస్తుంటారు అన్నమాట. ఇంకా ఈర్ష్యా స్వభావం కదా, మనకి లేనిది పక్క వాళ్ళకి ఏదో ఉంది కదా, నేను బాగా పాడగలుగుతున్నాను, పక్కవాడు పాడలేడు, లేకపోతే పక్కవాడు బాగా పాడుతున్నాడు, నేను పాడలేకపోతున్నాను, పక్కవాడు బాగా ప్రవచనాలు ఇస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను కదా. ఎందుకంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఎవరి శక్తి స్థానంగా, ఎవరికి ఉన్నటువంటి లక్షణాల స్థాయిగా అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఒకళ్ళు వంట చేసి ఉండొచ్చు, ఒకళ్ళు బాగా కీర్తన చేస్తుండొచ్చు, ఒకళ్ళు ప్రవచనాలు చెప్తుండొచ్చు కదా, ఒకళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తుండొచ్చు, ఒకళ్ళు ఎలక్ట్రికల్ పని చేస్తుండొచ్చు, ఒకళ్ళు ఆవులను పోషిస్తుండొచ్చు, ఒకళ్ళు లేదంటే బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉండొచ్చు. అందరికీ సమానమైన సేవ ఉంది. సమానం అంటే మరి దీంట్లో హెచ్చుతగ్గులు ఉండవు అనమాట. ఎందుకంటే భగవంతుడు అన్నింటినీ కూడా సమానంగానే స్వీకరిస్తాడు కదా. అందుకని చూడండి, మందిరంలో విగ్రహాలను చేసేవాడు చాలా గొప్పవాడు కాదు, చాలా గొప్పవాడు కాదు, అందరికన్నా గొప్పవాడు విగ్రహాలను చేసేవాడు కాదు. అది వ్యత్యాసం మనం చూడకూడదు అనమాట. అయితే ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కాదు, శాస్త్రం అది అని చెప్పట్లేదు. అందుకే ఒకసారంట శ్రీమాన్ గోకుల్ చంద్ర ప్రభు చెప్తున్నారు ఒక సెమినార్లో, రథయాత్ర సంబరం జరుగుతుంది, చాలా ఉత్సాహంగా జరుగుతుంది అన్నమాట అందరినీ. రథయాత్ర ముగింపు అయిపోయాక మనం చూస్తాం, రథం వచ్చి ఎక్కడైతే మనం పబ్లిక్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్లేస్లో రథాన్ని ఆపుతారు. రథం ఆపిన తర్వాత చూస్తాం కదా ఎలా ఉంటుంది పరిస్థితి, పువ్వులన్నీ చిల్లాచెదరు పడిపోయి ఉంటాయి, విగ్రహాలు తీసుకెళ్ళి లోపల మండపంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ఎలా అయిపోతుంది, పువ్వులతోని రకరకాల ప్రదేశాలతో మొత్తం అంతా చెల్లాచెదరైపోతుంది ఆ రథం ఉన్న చుట్టూ ప్రదేశం. అప్పుడు దాకా రథంలో విగ్రహార్థం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూజారి, అందరి దగ్గర రకరకాల ఏవైతే వస్తువులు అందరూ భగవంతుడికి ఇచ్చారో అవన్నీ స్వీకరించి మళ్ళీ తిరిగి ఇవ్వడం, అంతా రథంలో అంతా కూడా పూజారి సేవ చేశారన్నమాట. ఆ టెంపుల్ ప్రెసిడెంట్ అంటే వచ్చి ఆ పూజారిని రథం దిగాక విగ్రహాలు తీసుకెళ్ళి లోపల మండపంలో పెట్టేశారు. పెట్టిన తర్వాత పూజారిని పిలిచి ఇదంతా శుభ్రం చేశారని చెప్పి వెళ్ళిపోయారు కదా. అప్పుడు ఏం చేశారు పూజారి, ఏం మాట్లాడకుండా చక్కగా ఉన్న ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసి తుడిచి లోపలికి వచ్చారు. అదేంటి, ఇప్పటిదాకా పూజారి ఏంటి ఎలా ఉంటారు కదా, అన్నీ శుభ్రంగా పాటిస్తూ కదా, శుచిగా ఉంటారు, ఏమీ ముట్టుకోకుండా వస్తువులు ఏమి ముట్టుకోరు కదా. మరి చూస్తాం కదా రథయాత్ర ఆగే ప్లేస్ ఎలా ఉంటారు, రోడ్డు పైన ఉంటుంది, చాలామంది ఉమ్ములు వేస్తుంటారు, ఎంతమంది నడిచి వెళ్తుంటారు, అప్పుడు శుభ్రంగా ఉంటుంది. కానీ అలాంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి అప్పుడు లోపలికి వచ్చారు. కాబట్టి ఏం చెప్తారు ఒకటంటే, అతను నిజమైన బ్రాహ్మణ అని చెప్తారు. నేను చేయను, బ్రాహ్మణుడు నేను చేయడం ఏంటి అని అనుకోరు అన్నమాట. కాబట్టి కొంతమంది ఇలా వ్యత్యాసం చూసి ఏం చేస్తారంటే విమర్శలు చేస్తుంటారు అన్నమాట. ఈ అసూయ స్వభావంతో ఈర్ష్యతో ఏం చేస్తారు, విమర్శలు చేస్తుంటారు. ఇంకా నిర్లక్ష్యం ద్వారా కూడా అపరాధం జరుగుతుందంట. నిర్లక్ష్యం అంటే ఏంటి, ఒక వ్యక్తిని గౌరవించకపోవడం, వేరే వైష్ణవుని గౌరవించకపోవడం, ప్రణామాలు చేయకపోవడం కదా. ఒక వైష్ణవులు ఎవరైనా ఉదాహరణకి యాత్రకి వెళ్ళారు, యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత వైష్ణవుడు ఎదురుపడ్డారు, పడిన వెంటనే ఏం చేయాలి, ప్రణామం చేస్తాం కదా. 2 రోజులు కనిపించకపోతే ఆ వైష్ణవుని ప్రణామం చేస్తాం. కాబట్టి ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా వైష్ణవాపరాధంలోకి వస్తుంది అనమాట. అంటే ఒక వ్యక్తి పిలుస్తున్నా కూడా మనం విన్నాం, కానీ విన్నట్టు వెళ్ళిపోతుంటాం కదా. ఇంకోసారి జరుగుతుంటుంది, బిజీగా ఉండి నేను గొప్ప సేవ చేస్తున్నాను అనే ఆలోచనతో, నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా ఈ సర్వీస్ కంప్లీట్ చేయాలి, వెంటనే వెళ్ళి జపం చేసుకోవాలి, చదువుకోవాలి, ఏదో బోలు పనులు ఉన్నాయి అని కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఎవరు పిలుస్తున్నారు అనుకోండి, వింటున్నట్టే వినిపిస్తుంది కానీ విన్నట్టుగా వెళ్ళిపోతుంటాం, జరుగుతుంటుంది. ఇది నిర్లక్ష్యం అన్నమాట. కాబట్టి అది కూడా అపరాధమే అని చెప్తుంటారు. కాబట్టి
దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా రకరకాల స్థాయిలో అపరాధాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అపరాధాలు అనేది మనం చరిత్రలో చూసినట్లయితే చాలా రకాల ఉదాహరణలు ఉన్నాయి. వైష్ణవాపరాధం చేసినటువంటి ఉదాహరణలు, కథలు చాలా ఉన్నాయన్నమాట చరిత్రలో. మనం మచ్చుకు కొన్ని చూద్దాం. మనం చూసినట్టయితే శ్రీమద్ భాగవతం ప్రతి స్కందంలో కూడా ఒక వైష్ణవాపరాధం చేసినటువంటి వివరణ ఉంటుందన్నమాట. ఎందుకంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భాగవతం చదివేశాం, కృష్ణుడి యొక్క నామరూపగుణలీలలు, భగవంతుడి యొక్క భక్తుల యొక్క నామరూపగుణలీలలు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం, అంతా అర్థం చేసుకున్నాం. కానీ వైష్ణవాపరాధం గురించి తెలియలేదు అనుకోండి, గొప్ప ప్రమాదం అవుతుందన్నమాట కదా. అందుకే మనం చూడొచ్చు, శుద్ధ భక్తులుగా వ్యవహరిస్తూ అపరాధం తెలియకుండా, అపరాధం గురించి తెలియకుండా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మనం శాస్త్రంలో చూసినట్టయితే ప్రతి స్కందంలో ఖచ్చితంగా ఒక వైష్ణవ అపరాధం చేసి వాళ్ళు పతనానికి లోనైనటువంటి ఒక సంఘటన ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి మచ్చుకి మనం కొన్ని చూద్దాం. మొదటిది మనం చూసినట్లయితే ఈ సౌపరుముని కదా, సౌపరుముని గరుడుల దగ్గర అపరాధం చేస్తుంటారు కదా. ఈ కాళీయ మర్దనం అనే వృత్తాంతంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను గ్రంథంలో వివరిస్తుంటారు కదా. సౌపరుముని ఒక సరస్సులో ఆయన ఏం చేస్తారు, తీవ్రమైన తపస్సు చేస్తారు నీటిలో మునిగి. అప్పుడు గరుడు ఏం చేస్తాడు, రోజు ఆయనకి ఆహారం ఏంటంటే గరుడికి పక్షి అంటే ఆహారం, చేపలను తీసుకుంటారు, రకరకాల సర్పాలను తింటుంటాడు. కాబట్టి గరుడు ఏం చేస్తాడు, రోజు అతను ఎక్కడైతే సౌపరుముని తపస్సు చేస్తున్నాడో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ చేపలను తిని రోజు ఆయన ఆహార స్వీకరించి వెళ్తున్నాడు. ఈ సౌపరుముని రోజు చూస్తున్నాడు అన్నమాట, వచ్చి చూడడం, చేపలన్నీ ఖాళీ చేశాడు. చూసి ఆయనకు కోపం వస్తుందన్నమాట. 1-2 సార్లు చెప్పి చూస్తాడు, కానీ వినడు. ఎందుకంటే ఆయనకి ఆహారం అదే. కాబట్టి ఏం చేస్తాడు సౌపరుముని అంటే రోజు శపిస్తాడు. శపిస్తే ఏమవుతుంది, గరుడిని శపిస్తాడు. ఏమని, నువ్వు మళ్ళీ కనుక ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చేపలను హింసిస్తే కనుక నువ్వు వెంటనే మరణిస్తావని చెప్పి శపిస్తాడు. గరుడిని పట్టించుకోడు, ఆయన పనులు ఆయన ఉంటారు. కానీ మనం కొంతకాలం జరిగిన తర్వాత చూస్తే ఈ సౌపరుముని ఏం చేస్తారు, 2 చేపలు అక్కడ మైదాన భోగంలో ఉండడం చూసి ఆయన పతనానికి లోనవుతారు కదా. 2 చేపలు మైదానం చేయడం చూసి ఆయన యొక్క తీవ్ర తపస్సు నుంచి బయటపడి పతనం అయిపోతారు అన్నమాట. కాబట్టి అది వైష్ణవ అపరాధం వల్ల జరిగిందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. తర్వాత మనం ఎప్పుడు చర్చించుకునేది దుర్వాసముని అంబరీష్ మహారాజు యొక్క వృత్తాన్ని చూసినట్లయితే కదా, అంబరీష్ మహారాజుని దుర్వాసముని సంహరిందామని చూస్తారు కదా. చిన్న కారణంతోనే ఏం చేస్తాడు, ఆయన యొక్క అహంకారం, నేను చాలా గొప్ప తపస్సుని, చాలా గొప్ప మునిని, నన్ను గౌరవించలేదు, నన్ను కీర్తించలేదు, నన్ను గుర్తించలేదనే అహంకారంతో ఏం చేస్తారు, ఇక్కడ అంబరీష్ మహారాజుని ఒక అసురుణ్ణి తయారు చేస్తాడు, అంబరీష్ మహారాజుని సంహరించడం కోసం. కానీ ఏమవుతుంది చివరికి అంటే దుర్వాసముని అన్ని ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే విష్ణు ఈ చక్రాన్ని వదులుతాడో దాని నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు, కానీ సాధ్యం కాదు. కానీ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆ వైష్ణవం దగ్గరికి వచ్చి ప్రణామం చేసి క్షమించమని అడిగితే అప్పుడు సాధ్యమవుతుంది. తర్వాత మనం చైతన్య చరితామృతం చూసినట్టయితే రామచంద్ర పురి మనం చూసాం, మొన్నటి శ్లోకంలో మనం చర్చించుకున్నాం. రామచంద్రపురి ఏం చేశారు, చైతన్య మహాప్రభు ఏడా అపరాధం చేశారు కదా. మనం ఈశ్వరపురి, రామచంద్రపురి ఇద్దరు కూడా మాధవేంద్రపురి యొక్క శిష్యులు. మాధవేంద్రపురి చాలా గొప్ప వ్యక్తి. ఈశ్వరపురి ఏం చేస్తారు, మాధవేంద్రపురి దగ్గర దీక్ష తీసుకోవడం కోసం ఆయన ఎక్కడైతే మల విసర్జన చేస్తున్నారో దాన్ని శుభ్రం చేస్తుంటారు రోజు. అంత మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఇక్కడ రామచంద్రపురి ఏం చేస్తున్నారు కదా, గాడ్ బ్రదర్ యాక్చువల్గా కదా, గాడ్ బ్రదర్. మరి రామచంద్రపురి ఏం చేస్తున్నారంటే అపరాధం చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెతుకుతూ ఉంటారు, ఎవరు ఏ వైష్ణవులు అపరాధం చేస్తున్నారో చూస్తుంటారు. అలా చాలామంది అపరాధం చూసి చివరికి చైతన్య మహాప్రభు దగ్గర కూడా తప్పును వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు దగ్గర ఏం తప్పు కనపడదు. కానీ చివరికి ఎక్కడో ఆయన ఆహారం ప్రసాదం స్వీకరణ ప్రదేశం నుంచి కొన్ని చీమలు రావడం చూసి, ఇదిగో సన్యాసి స్వీట్స్ ఎక్కువ తింటున్నారు, మధుర పదార్థాలు ఎక్కువ తింటున్నారు, కాబట్టి ఈయనేం వైష్ణవులు కదా. మధుర పదార్థాలు ఎక్కువ తినే వ్యక్తి ఏ విధంగా ఇంద్రియాన్ని నియంత్రిస్తారు, కాబట్టి ఈయన ఇదేమో సన్యాసి అని చెప్పి దూషిస్తుంటారు. కాబట్టి అపరాధం చేశారు. కాబట్టి మనం చైతన్య చరితామృతం చూసినట్లయితే జగయమాదయ్ కదా, జగయమాదయ్ ఏం చేస్తారు, నిత్యానంద ప్రభుని దూషిస్తారు.
నిత్యానంద ప్రభుని దూషిస్తారు, కొట్టడానికి వెళ్తారు అని జరిగాయి. తర్వాత హరిదాస్ ఠాకూర్ యొక్క వృత్తాంతం చూడొచ్చు. హరిదాస్ ఠాకూర్ని కూడా 21 సంతలలో ఆయన రకరకాల సంతలలో సంతలు మారుస్తూ ఆయన కొడుతూ ఉంటారన్నమాట. తర్వాత పాండవులని నేరుగా మనకు చూడొచ్చు. కౌరవులు ఎంతో ఇబ్బంది పెడుతుంటారు కదా, ఎన్నో ఇబ్బందులు, ఇంటికి నిప్పు పెట్టడము, లేకపోతే అక్రమంగా ఆ యొక్క ధనాన్ని స్వీకరించడము కదా, తర్వాత ద్రౌపదిని విస్త్రాపరం చేయడం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళందరూ వైష్ణవులు, కృష్ణుడికి చాలా ప్రీతికరమైనటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర అపరాధం చేస్తే ఏమవుతుందో మనం చూసాం. తర్వాత మనం ఇలా చూసినట్లయితే చైతన్య మహాప్రభు యొక్క తల్లి, చైతన్య మహాప్రభు తల్లి ఆమె ఏం చేస్తుంది, అద్వైతాచార్యుని దూషిస్తుంటుంది అనమాట. ఎందుకంటే నువ్వు పూర్వమేమో నా పెద్ద పుత్రుడిని తీసుకెళ్ళి సన్యాసంలో కలిపేశావు, సన్యాసం తీసుకునేలాగా నువ్వు తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు మా చిన్న కొడుకు అయినటువంటి చైతన్యుని కూడా తీసుకెళ్ళిపోదాం చూస్తున్నావా అని చెప్పి దూషిస్తుంటారు అనమాట. చైతన్య మహాప్రభు చూడండి, ఆయన నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. చైతన్య మహాప్రభు నమో మహా ఉదాహరణ అనమాట. అది ఏం చేశారు, అందరికీ విరివిగా ఈ హరినామాన్ని కృష్ణనామాన్ని తీసుకెళ్తూ ఉన్నారు, పంచిపెడుతూ ఉన్నారు. వ్యత్యాసం చూడలే, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, లేకపోతే ఏ మతము, ఏ కులము, మనుషుల, పశువుల, చెట్ల, ఏమీ వ్యత్యాసం చూడలేదు. అందరికీ కూడా ఈ హరినామాన్ని విరివిగా పంచిపెట్టారు, కృష్ణ ప్రేమని ఉదాహరణగా ఇచ్చారు. కానీ ఒకే ఒక వ్యక్తికి ఇవ్వలేదు. ఎవరికి? ఆయన యొక్క సొంత తల్లికి ఇవ్వలేదట కృష్ణ ప్రేమ, హరినామాన్ని ఇవ్వలేదట. ఎందుకు అంటే ఆయన వైష్ణవ అపరాధం చేశారని. చూడండి చైతన్య మహాప్రభు ఎంత దారుణంగా దీన్ని, ఎంత తీవ్రంగా తీసుకున్నాడు చూడండి వైష్ణవ అపరాధాన్ని. ఏమి నేరుగా చైతన్య మహాప్రభు దూషించిన వాడిని కూడా ఆయన ఉద్ధరించారు కదా. జగన్మాధవ్ ఏం చేశారు, ఆయన ఉద్ధరించారు. ఆయన మనం చూడండి చైతన్య చరితామృతంలో ఎంతోమందిని చైతన్య మహాప్రభు ఉద్ధరించారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్న మాయావతి సన్యాసులు కదా, భగవంతుని దూషించేవాళ్ళు ఎంతోమందిని చైతన్య మహాప్రభు ఉద్ధరించారు హరినామం ఇచ్చి. కానీ ఆయన యొక్క సొంత తల్లిని మాత్రం ఆయనకి హరినామం ఇవ్వలేదట. ఎందుకంటే ఆమె అద్వైతాచార్యుల్ని దూషించడం కారణంగా. కాబట్టి ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా చాలా తీవ్రంగా ఖండించారు శాస్త్రాలు. కానీ ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఈ కామము, క్రోధము, లోభం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి. ఆ బయటపడితేనే కానీ ఒక వ్యక్తి అపరాధం చేసే స్థాయి నుంచి బయటపడదు కదా. మనం రోజు చదువుతాం దశరథ నామాపరాధాలు కదా, సతా నిందా నామన పరమ అపరాధం అంటే యతఖ్యాతిం యాతం కథము సహితే తద్విగ్రహం. ఎవరైతే భగవంతుని గురించి ప్రచారం చేయడానికి తమ జీవితాన్ని త్యాగం చేశారో అలాంటి వారిని దూషించడం అనేది మొట్టమొదటి అపరాధంగా చేర్చారు పద్మపురాణంలో. ఎందుకంటే అది నియంత్రించకుండా ఏం చేసినా కూడా ఉపయోగం లేదు కదా. మీరు మిగతా అపరాధాలు చూడండి కదా, శ్రద్ధగా జపించడం కదా, భగవంతుడి యొక్క నామానికి దుర్వ్యాఖ్యానం చేయడం, మిగతా 9 మీరు చూడండి, శివుడు బ్రహ్మ ఒకటే అనుకోవడం, ఇలాంటివి మీరు చూడండి. ఇవన్నీ కూడా సక్రమంగా చేయండి ఎవరైనా కూడా, మిగతా 9 కూడా సక్రమంగా పాటించండి. కానీ మొట్టమొదటి అపరాధం అనేటువంటి వైష్ణవ అపరాధం ఏదైతే ఉందో అది చేస్తే మిగతా 9 కూడా చేసినా ఉపయోగం లేదన్నమాట. అది సాధ్యం కాదు. ఎంతో బాగా జపం చేయొచ్చు. మనం చూస్తుంటాం జపం చేసేవాడు కూడా ఉన్నారు, వాడు భక్తుల సంగతిని లేకుండా భక్తులను దూషిస్తూ కూడా వాళ్ళు 16 మాలలు కంప్లీట్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా శ్రద్ధగా చేస్తారు, కదలరు, ఇక్కడ అక్షరం పొల్లిపోకుండా చక్కగా జపిస్తుంటారు. కానీ వాళ్ళు పురోగతి ఉండదు. మనం కూడా చాలామంది చూసాం, మన అంతర్జాతీయ క్రిస్టియన్ చైతన్య సంఘంలో చూసాం చాలామంది ఎంతో కాలంగా సాధన చేస్తుంటారు, కానీ పురోగతి ఉండదు. దీక్ష తీసుకోమంటే తీసుకోరు కదా, మన దగ్గర రమ్మంటే రారు, సాంగత్యం తీసుకోవడానికి ఇష్టపడరు, యాత్రలు ఉన్నాయంటే యాత్రకు రారు కదా. మనం చూస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళలో ఒక అపరాధ భావన ఉండిపోయింది. ఓ వైష్ణవుడికి అపరాధం చేస్తామని ఒక భావన. పోనీ అది ఉండి బయటికి రావాలని కోరుకుంటే వేరే విధం, కానీ ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి ఏమవుతుంది, ఎప్పటికీ కూడా పురోగతిని ఉంది భక్తులు. కాబట్టి అందుకే మొట్టమొదటి అపరాధం ఏం పెట్టారంటే సతానిందానామ. ఎవరైతే ఉన్నతమైన భక్తులు ఉన్నారో వైష్ణవులు, వారికి అపరాధం చేయడం అనేది చాలా చాలా తీవ్రంగా ఖండించారన్నమాట. కాబట్టి మనం చూస్తే నరోత్తమ దాస్ ఠాకూర్ వారు ఆయన యొక్క గానంలో విషయం చెప్తారు. ఏంటంటే అది హరిస్థానే అపరాధే తారే హరినాం తోమాస్థానే అపరాధే నాహి పరిత్రాణ్. అంటే ఏం చెప్తున్నారు, శ్రీహరి పట్ల అపరాధం చేసిన వ్యక్తికి హరినామం విముక్తిని కలిగిస్తుంది, కానీ మీ పట్ల అపరాధం చేసిన వారికి విముక్తి పొందే మార్గమే లేదని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వైష్ణవ అపరాధం చేసిన వాళ్ళకి దాని నుంచి బయటపడి ముక్తి పొందే అవకాశమే లేదండి. ఒక వ్యక్తి హరినామం పట్ల అపరాధం చేసి ఉండొచ్చు, కానీ ఇది ఎలా పోతుంది,
అదే వ్యక్తి హరినామాన్ని స్వీకరించి హరినామాన్ని జపం చేయడం ద్వారా అతను ఆ అపరాధం నుంచి బయటపడగలడు. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, హరినామాన్ని మిగతా 9 అపరాధాలు లేకుండా జపిస్తూ ఉన్నాడు, చాలా స్వచ్ఛంగా జపిస్తూ ఉన్నారు, కానీ మొదటి అపరాధం లేదు. అందుకే ఏం చెప్తున్నారు, హరి పట్ల అపరాధం చేసినా కూడా ఆ వ్యక్తి హరినామాన్ని స్వీకరించి హరినామం జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పవిత్రం అవుతాడు. ఎందుకంటే భగవంతుడు దాన్ని పట్టించుకోడు కదా, భగవంతుడికి ఆయన పట్ల అపరాధం చేస్తే అంతగా పట్టించుకోడు, ఎందుకంటే ఆయన చాలా కృప కలిగి ఉంటాడు జీవుల పట్ల. కానీ భగవంతుడు భక్తుల పట్ల అపరాధం చేస్తే మాత్రం సహించడు కదా. ఇప్పుడు చైతన్య మహాప్రభుని చూడండి, ఆయన జగమాలయ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఆయన దూషించారని కాదు కదా, నిత్యానంద ప్రభుని దూషించారని వెంటనే కోపం వచ్చిందని కదా. మనం కిందటి తర్వాత శ్లోకంలో కూడా చూస్తాం, శివుడు మాత్రం ఏమీ చేయట్లా, ఆయన ఏమో ప్రతీకారం తీర్చుకోవాలనో ఉద్వేగానికి లోనవ్వడమో అదేం చేయట్లా, ఆయన మాత్రం ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోవడం మనం చూస్తాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నంది మాత్రం వెంటనే కోపానికి గురవుతాడు. కాబట్టి భగవంతుడు వైష్ణవ అపరాధం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం అన్నమాట. మళ్ళీ దానికి ప్రత్యామ్నాయం, దాని నుంచి బయటపడే మార్గం ఏంటంటే మళ్ళీ ఆ వ్యక్తి వైష్ణవుల దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలి. మళ్ళీ నేను కృష్ణుడిని దగ్గరికి వెళ్తానని కుదరదు, ఎందుకంటే మనం చూసిన దురాసుమని ఏం చేస్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, శివుడి దగ్గరికి వెళ్తాడు, విష్ణువు దగ్గర కూడా వెళ్తాడు కదా, విష్ణువు దగ్గర కూడా వెళ్తాడు. కానీ విష్ణువు కూడా ఒప్పుకోడు, ఇది నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను, నా చేతిలో లేదు అది. శివుడు చెప్తాడు, ఇది నా చేతిలో లేదు, ఎందుకంటే ఇది నాకు అతీతమైంది, నేను కాపాడలేను, మీకు వరాలు ఇవ్వగలను కానీ కాపాడలేను. ఎవరంటారు, శివుడు అంటాడు, బ్రహ్మ కూడా అంటారు, మీరు తీవ్రత ప్రయాస చేసి తపస్సు చేస్తే మేము వరాలు ఇవ్వగలం, కానీ ఆ వరం ద్వారా వచ్చే ప్రతిఫలానికి మాత్రం మేము బాధ్యులం కాదు. మనం చూసిన చరిత్రలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎంతోమంది వాళ్ళు తీసుకున్నటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని నుంచి వాళ్ళు తప్పించలేకపోయారు. మనం చూస్తాం ఇప్పుడు వరాహ రూపంలో భూమిని కాపాడినప్పుడు చూస్తే ఆ వరాహావతారం స్వీకరించినప్పుడు అంట అక్కడ బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు. వరాహ రూపంలో వచ్చినప్పుడు హిరణ్యాక్షుడిని సంహరించినప్పుడు బ్రహ్మ శివుడు పక్కనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారట. మంచి పని జరిగింది, వెంటనే వీళ్ళని సంహరించు, విష్ణుమూర్తి నువ్వు వెంటనే వీళ్ళని సంహరించి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఆ వరం ఇచ్చింది ఎవరు, వీళ్ళే. మరి ఎందుకు వరం ఇచ్చింది వీళ్ళే, కానీ కాపాడలేకపోతున్నారు. కాబట్టి నేరుగా భగవంతుడు కూడా దీన్ని జోక్యం చేసుకోడు. కాబట్టి ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే, ఒకవేళ అలా అపరాధం అనొచ్చామనే ఆలోచన వస్తే వెంటనే ఏం చేయాలి, మళ్ళీ హరినామం చేయడమో లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అర్థించడమో చేయకూడదు. ఏం చేయాలి, నేరుగా ముందు భగవంతుడి యొక్క భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రణామం చేయాలి, క్షమించమని అడగాలి, వాళ్ళకి ఏదో సేవ చేయాలి, వాళ్ళకి ఏదో ప్రసాదం ఇవ్వాలి. ఏదో రకంగా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, దాని నుంచి బయటపడతాం అన్నమాట. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి కదా, యశ్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యశ్యా ప్రసాదాన్ నగతి కుతోపి. కాబట్టి ఒక వ్యక్తి భగవంతుడి యొక్క భక్తుల్ని వైష్ణవుని సంతృప్తిపరచకుండా భగవంతుని సంతృప్తిపరిచే అవకాశమే లేదు కదా. ఇదంతా మాయావాదం కదా. నేను తపస్సు చేస్తాను, నారాయణ అయిపోతాను, నేరుగా భగవంతుడిని నేను ప్రత్యక్షం చేసుకోగలను, ఇంత మాయావాదం అనమాట. కానీ అందుకు కొంతమంది మనం చూడొచ్చు, ఈవెన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో సాధన చేసే భక్తులే ఉండొచ్చు, వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటారు, కృష్ణుడు పర్మిషన్ ఇవ్వాలి కదండి, కృష్ణుడు చూసుకుంటాడులేండి, కృష్ణుడు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాంలేండి, నేను జపం కృష్ణుడి కోసం బాగానే చేస్తున్నాను. ఎక్కువగా వాళ్ళు కృష్ణుడి యొక్క నామాన్ని అంటే కృష్ణుడిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప భగవంతుడి యొక్క భక్తుల్ని వైష్ణవుని గుర్తించడానికి ఇష్టపడరు అనమాట. అంటే వాళ్ళు నేరుగా కృష్ణుడితోనే సంబంధం ఉందని అనుకుంటుంటారు కదా. వాళ్ళ ఆలోచన ఏంటి, నేను జపం చేస్తున్నాను కాబట్టి నేరుగా నా కృష్ణుడితో సంబంధం ఏర్పడిపోయింది, కృష్ణుడు పరమాత్మ రూపంలో అన్నీ గ్రహిస్తున్నాడు, నాకు భక్తులు చెప్పిన అదేగా చెప్తున్నారు కదా. నేను ఈ కృష్ణ చైతన్య సంఘంలోకి వచ్చిన కొత్తలో నాతో ఒక వ్యక్తి అనేవారు అనమాట. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, నేను విన్నాను అనమాట. వాళ్ళు ఏమంటారంటే, చాలండి ఆల్రెడీ 2 సంవత్సరాలు చూస్తున్నాం మందిరానికి, మనకు తెలిసిపోయింది కదా ఏమేమి చదవాలి, జపం ఎలా చేయాలి, ప్రసాదం ఎలా స్వీకరించాలి మనకు తెలిసిపోయింది, బహుశా ఇంక మందిరానికి రావసరం లేదేమో అండి, ఇంకా ఆగిపోయి మన ఇంట్లో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అని నాతో కూడా చెప్తున్నారు అనమాట. మీరు వస్తూ ఉండండి, 1 సంవత్సరంలో మీకు అన్నీ అర్థమైపోతాయి, అర్థమైపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు, మీకు అన్నీ తెలిసిపోయినాయి కదా, ఇంక వీళ్ళతో సంబంధం లేదు మీకు, మీరు ఇంట్లో ఉండి జపం చేసుకోవచ్చు, నివేదన చేయొచ్చు, చదువుకోవచ్చు, అన్నీ మీకు అర్థమైపోతాయి, ఇంకా ఆ విధంగా మీరు పురోగతి సాధించవచ్చు అని చెప్తున్నాను. నేను ఇప్పటికే గుర్తుంది ఆ విషయం చెప్పడం. అది ఆలోచన అలా ఉంటుందన్నమాట. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా. తుది శ్వాస విడిచి భగవద్ధామం వెళ్ళే వరకు కూడా
భక్తుల సాంగత్యంలో లేకుండా వేరే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. అందుకే మనకి పూర్వజన్మ సుకృతి వల్ల ఏదో ఒక ఇతర కారణాల వల్ల మనకి ఈ భక్తిలతా బీజం మొలకెత్తింది కదా. ఈ మొలకెత్తినటువంటి బీజం చివరికి వృందావనం గోలోకం వెళ్ళే వరకు కూడా ఆ బీజంలో నీరు పోస్తూ ఉండాలి, దాన్ని సక్రమంగా ఎదుగుతూ ఉండాలి. ఎక్కడి వరకు అది భగవద్ధామం వెళ్ళి అక్కడ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందే వరకు కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి భక్తుల సాంగత్యంలో. మధ్యలో ప్రతిఫలాన్ని పొందాలనుకున్నాం ఉదాహరణకి కదా, మధ్యలో ప్రతిఫలాన్ని పొందాలనుకుంటున్నాం. ఉదాహరణకి స్వర్గంలో చూసాం కదా, దారి మధ్యలో అన్నీ ఉంటాయి. స్వర్గం ఉంటుంది, పితృలోకాలు ఉంటాయి, తపోలోకం ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఈ వెళ్ళే మార్గంలో ఎక్కడైనా ఆగిపోయి మనం ఆ ప్రతిఫలాన్ని పొందాలనుకున్నాం, ఇక్కడ ఏమవుతుంది, వెంటనే కింద పడిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, ప్రయత్నం గోలోకం వెళ్ళే వరకు కూడా ఎక్కడ పక్కకి చూడకూడదు అనమాట. అందుకే చూడండి దక్షుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ యజ్ఞం దేనికోసం చేస్తున్నారు, యజ్ఞోవే విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తున్నారు. కానీ గొడవ ఎలా మొదలైంది చూడండి కదా. విష్ణు భక్తులతో గొడవ పెట్టుకుంటూ యజ్ఞం చేస్తే ఏం ఉపయోగం, ఏమైనా ఫలితఫలం వస్తుందా కదా. భక్తులు కొట్టుకుంటూ భగవంతుడు సేవ చేస్తున్నారు అనుకో, భగవంతుడు కూడా సహించడు కదా. కాబట్టి ఈ బీజం భగవద్ధామం వెళ్ళే వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ఆచార్యుడు ఏం చెప్తుంటారంటే, మనం శ్రవణం కీర్తనం అనే నీరు పోస్తూ ఉన్న బీజానికి, కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమి ఏదైతే ఉందో అది భక్తులుగా చెప్తారు, వైష్ణవులుగా చెప్తారు. ఆ భూమి యొక్క సహాయం లేకుండా మనం నీళ్లు పోసాము, బీజం పాతాము, ఏమైనా ఉపయోగం ఉంటుందా. ఉదాహరణకి మొక్క మొలకెత్తింది, ఆ మొక్కని పైకి లేపేసి గాల్లో పెట్టి నీరు పోస్తుందండి, ఏమవుతుంది కదా. నీరు పోస్తున్నారు బాగానే ఉంది, రోజు పోయాలని ఆలోచన ఉంది, కానీ అది భూమిలో లేదు. అంటే భక్తుల యొక్క సాంగత్యంలో లేదు బీజం. విడిగా తీసేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎన్నో నీళ్ళు పోస్తున్నాం, ఏమవుతుంది, కొన్ని రోజులకి మాడిపోతుంది అన్నమాట మొక్క. కాబట్టి చాలా ముఖ్యమైన సంబంధం ఏంటంటే, శ్రవణం కీర్తనం అనేది భూమికి నీరుతో అటాచ్ అయ్యి బీజంతో కలిపి చేస్తేనే ఆ మొక్క మొలకెత్తి పైకి వస్తుంది. కాబట్టి శ్రవణం కీర్తనం ఎలా చేయాలి, భక్తుల సాంగత్యంలో చేయాలి. కాబట్టి వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడం ఒకటి, భక్తుల సాంగత్యంలో శ్రవణం కీర్తనం చేస్తూ సేవ చేస్తూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం అనేది ఒకటి. కాబట్టి ముఖ్యంగా ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ కామక్రోధ లోభ మర్మశ్చరాల నుంచి బయటపడాలి అంటే కావలసినటువంటి ముఖ్యంగా కలియుగంలో ముఖ్యమైనటువంటి ఏంటంటే హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం జపించడం. ఆ జపం చేయడం ద్వారా పవిత్రీకరణం సాధ్యమవుతుంది. ఆ పవిత్రీకరణలో భాగంగానే అపరాధ రహితంగా మనం చేసినట్లయితే ఈ బండి ముందుకెళ్తుంది అనమాట కదా. రెండు పట్టాలన్నమాట, ట్రైన్ వెళ్తుంది. ఒక పట్ట ఏంటంటే సాధన చేస్తూ ఉంటాం, ఇంకోటి అపరాధరహితంగా, రెండు అలా వెళ్తూ ఉంటే ఈ ట్రైన్ గమ్యాన్ని చేరుకుంటుంది అనమాట. కాబట్టి గమ్యం చేరుకోవాలంటే కావాల్సినటువంటి రెండు ముఖ్యమైనవి ఏంటంటే ఈ కామం, క్రోధం, లోభం, మదమత్సరాలు ఏవైతున్నాయో వాటి నుంచి బయటపడడం, వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే అది మనం కోరుకోకూడదు. ఇస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎప్పటి నుంచో సేవ చేసే వాళ్ళకి వాళ్ళు గౌరవిస్తూ, అంటే సాధారణంగా మన సంస్థలు ఎలా ఉంటుంది అంటే, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి టాయిలెట్స్ క్లీన్ చేయడము ఇలా ఇస్తుంటారు. జీవితాంతం అలా ఉండమని కాదు, ఉంటే ఇంకా మంచిది. కానీ వాళ్ళలో ఏమైనా మంచి లక్షణాలు అంటే బాగా కీర్తన చేయగలరు, ప్రవచనాలు చెప్పగలరు, ఇలా వాళ్ళకి లక్షణాలు ఉన్నాయనుకోండి, వాటిలో ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట. అంతేగాని నువ్వు వచ్చావు మొదటి నుంచి ఇక్కడ దాకా అలాగే ఉండాలని కాదు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వేరే దాంట్లో ఎంగేజ్ చేస్తుంటారు, వీళ్ళు మళ్ళీ వేరే దాంట్లో ఎంగేజ్ చేస్తుంటారు. అది ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ఈ మందిరాన్ని చూసుకుంటూ ఉంటారో, యజమాని ఎవరైతే ఉన్నారో, టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందరూ మళ్ళీ దీంట్లో జోక్యం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అది ఎవరి టాలెంట్, ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుస్తుంది? తత్వతः తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్తారన్నమాట ఎవరు ఏ సేవ చేయాలి, ఎప్పుడు చేయాలి ఏంటని. కాబట్టి అందరికీ గౌరవం ఉంటుంది, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మెయిన్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, యాక్చువల్గా పూర్వం రోజుల్లో పేర్లు ఎలా పెట్టేవారంటే భగవంతుని పేర్లు పెట్టేవారు. హనుమంతుని పేరు ఆంజనేయుడని,
అలా పెట్టేవారు కదా గోవింద అని. ఆ, అయితే చనిపోయేటప్పుడు యాక్చువల్ గా వాళ్ళ కొడుకు పేరుతోని పిలుస్తారు కదా వాళ్ళు. ఉమ్, ఇష్టమైన కొడుకు ఆ పేరు పెట్టి ఆ పేరుతో ఎప్పుడు లక్ష్మణుడు అని పెట్టేవారు. ఉమ్, అలా అయితే పెట్టేవారు, వాళ్ళ పేర్లు పిలుచుకుంటూ చనిపోతుంటుంది ప్రభుజీ. అంటే నాకు తెలిసింది, నేను విన్నాను, చెప్తున్నాను. ఆ. అయితే ప్రభుజీ వాళ్ళు భగవద్ధామానికే వెళ్తారా ఆ పేరు పెట్టడం వల్ల? లేదనుకో ఎలా అవుతుంది ప్రభుజీ అంటే అది? కొంచెం పూర్వజన్మ చేసిన సుకృతి కూడా కలిసి ఉండాలండి, ఒకదానితోనే అయిపోదు. మీకు అర్థమైంది కదా, ఒకదానితోనే అయిపోతుంది అనేది సాధ్యం కాదనమాట. మనం చూసాం కదా, ఎవరు సెకండ్ ఛాన్స్ అజామిలుడు అజామిలుడు. ఆయన చూశారంటే ఆయన పూర్వం చాలా సుకృతి చేస్తున్నారు. ఆయన ఆ, ఎన్నో కైంకర్యాలు చేస్తున్నారు భగవంతుడికి. ఆయన ఏదో పతనం అయ్యారు కానీ ఆయన పూర్వం చాలా చేసి ఉన్నారు కాబట్టి అది కూడా యాడ్ అయిందనమాట. అచ్చా అచ్చా. అంతేగాని మనం పుట్టుకతోనే అన్ని పాప కార్యక్రమాలు చేసి చివరిలో సాధారణంగా అది సాధ్యం కాదు. మీరు అంటున్నారు కానీ అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు సాధ్యం కాదు. జీవితం కొన్ని మొత్తం పేర్లు మనం ఇంద్రియ భోగ పెట్టుకుంటారు ప్రవృత్తిలో కదా ఉంటూ ప్రభుజీ, ఇలా పాప పేర్లు కార్య పెట్టేవారు. యా, అన్ని భగవంతుని పేర్లు అంటే ఇప్పుడు జనరేషన్ కాదు ప్రభుజీ, యా, అవును, మేమున్న జనరేషన్. యా, అవునమ్మా. కానీ ఏ జనరేషన్లో అయినా కూడా ఇవి జరుగుతుంది కదా, పాపం పుణ్యం అనేవి ఎప్పుడూ ఉన్నాయి. అవునవును ప్రభుజీ, అది నాకు అది క్వశ్చన్ అవునవును, ఉండేది. అంటే అవును. ఆ పేర్లు పెట్టి ఆ బాబుని మనకి ఇష్టమైన కొడుక్కి అలా పిలుచుకుంటే వెళ్తారా లేదా, డౌట్ క్లియర్ అయింది అవునవును. ప్రభుజీ. అది ఏంటంటే అండి, అది మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట. అది ఒకటే కాదు యాక్చువల్గా. మీకు అర్థమైంది ఓకే కదమ్మా. మీకు అర్థమైంది. ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఒకవేళ అది కాలేదనుకోండి, మధ్యలో ఏదో ఇప్పుడు మనం పతనం అయ్యామనుకోండి, చివరిలో కనీసం ఆ ప్రయత్నంలో భాగంగా భగవంతుని నామం అనుకోవచ్చు, కానీ భగవంతునే పిలవదు అనుకోవచ్చు, కానీ పుత్రుని పిలిచాం. కానీ పూర్వం చేసినటువంటి సుకృతి ఏదైతే ఉందో ఇవన్నీ కలుపుకుని మనకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది. కానీ అక్కడ కూడా ఆయనకి ద్వితీయ అవకాశం ఇచ్చారు, కానీ నేరు కానీ భగవద్ధామం వెళ్ళలేదు మనం అవునవును గమనించినట్లయితే. ప్రభుజీ, అవును, మళ్ళీ బ్రాహ్మణ్ సో భగవద్ధామం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం అనేది ఉండాలి, మొదటి నుంచే ఉండాలి. చివరిలో ఆ భగవంతుడి యొక్క నామం జపించడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. 0.00001% ఏమో జరిగి ఉండొచ్చు. అది కూడా పూర్వజన్మ సుకృతి వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ఓకే ప్రభుజీ, గజేంద్రం లాగా. అవునండి, గజేంద్రులాగా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ, కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ దండవత్ప్రణం ప్రభుజీ. ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం అమ్మా, చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, ఒకసారి ఉండండి. మరి సచీమాత యా, ఆవిడేమీ అపరాధం చేయలేదు. ఆవిడ చెప్తున్నారా, నేను ఎక్కడ అనుకుంటున్నాను. యా, తర్వాత మళ్ళీ తెలుసుకుంటే కదా, సాధారణంగా అందరూ రిలీజ్ అవుతుంటారు, తర్వాత కృప కలుగుతుంది, ఎప్పుడు అలా ఉండిపోరు కదండి, అందుకని వెళ్ళాను. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ప్రణం ప్రభుజీ. చెప్పండి అమ్మా. ప్రభుజీ మనకి క్లోజ్ ప్రభుజీ. మీ వాయిస్ కట్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ పైన వినిపిస్తుంది. మనకి 14 లోకాలు ఉన్నాయి కదా ప్రభుజీ. అవును. అయితే దాంట్లో శివ లోకం ఉంటుందా ప్రభుజీ, లేదంటే దానికి సెపరేట్ గా ఉంటుందా? ఇప్పుడు భూలోకంలో లేదు, సపరేట్గా ఉంటుందండి. సదాశివలోకం అనేది సపరేట్ ఉంటుంది. సదాశివలోకం అనేది సపరేట్గా ఉంటుందండి. అన్నిటికన్నా పైగా ఉంటుందా ప్రభుజీ? అంతే కదమ్మా. శివతత్వం జీవతత్వానికి విష్ణుతత్వానికి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే శివతత్వం కాదు, అంటే విష్ణుతత్వం కాదు, జీవతత్వం కాదు. కాబట్టి ఇది భౌతిక ప్రపంచానికి ఆవలే ఉంటుందని చెప్తారన్నమాట. అది చెప్పేది సదాశివలోకం. అది కాకుండా మళ్ళీ అష్టాదశ రుద్రులు ఉంటారు, వాళ్ళు వేరు, మళ్ళీ వాళ్ళు భౌతిక ప్రపంచంలోనే ఉంటున్నారు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభు. ఒక నిమిషం అనండి, ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. ఒక నిమిషం. ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. అంటే ఈ కట్టుబాట్లు, వేషధారణ, శిఖ, కంటిమాల, వీటి ద్వారా మనకి బాహ్యంగా మనం గుర్తించవచ్చు. కానీ అంతర్గతంగా చూడాలంటే వాళ్ళ యొక్క సాధన, వాళ్ళు చేసేటటువంటి సాధన ఎలా ఉంది, వీటిపైన ఆధారపడి మాత్రమే వైష్ణవుని గుర్తించాలన్నమాట. ఇంకొకటి
అసత్సంగ త్యాగి ఏ వైష్ణవాచారు. ఎవరైతే ఈ అసత్సంగ త్యాగం ఏదైతే ఉందో దాన్ని వదిలేశారు వాళ్ళని కూడా వైష్ణవులుగా గుర్తించవచ్చు. శ్యామానంద ప్రభు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రణాం ప్రభు చెప్పండి. ప్రభు, ఇది వైష్ణవ టికెట్ ప్రకారం కీర్తన సమయంలో టెంపుల్లో కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ జరుగుతున్న హౌస్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ప్రభుజీలు పాడాలని చూస్తాను, కానీ మాతాజీలు కూడా మనకు కీర్తన చేయొచ్చా? దాన్ని అది కరెక్ట్ వేదా? ఆ సమయంలో వాళ్ళు చేయకుండా మనం చేయడం వల్ల వాళ్ళు బాధపడితే ఏమైనా అపరాధంగా పరిగణించబడదా ప్రభు? ఇంకో కొన్నిసార్లు వేరే వాళ్ళు తెలియకుండా బుకింగ్ చేయడంలో కూడా చాలా ఏమంటారు, వైష్ణవులతో చేయించకుండా వాళ్ళు చేసినప్పుడు, అది కూడా తెలిసి కూడా చేసినప్పుడు మనం ప్రశ్నించినప్పుడు అది వాళ్ళ అపరాధంగా పరిగణించబడితే దాని నుంచి వాళ్ళ అపరాధంగా భావిస్తే మనం ఎట్లా రక్షించబడాలి ప్రభు ప్రశ్నించిన తర్వాత? ఇది అపరాధంగా పరిగణించబడదు, ఎందుకంటే శాస్త్రంలో చెప్తున్నారు కదా, స్త్రీలు కీర్తన చేయొచ్చు, నృత్యం కూడా చేయొచ్చు, కానీ ఎప్పుడు అంటే వాళ్ళు స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే. హరే కృష్ణ. చూడండి, అది స్త్రీలు మాత్రమే కీర్తన చేస్తూ నృత్యం చేయడంలో అదేం తప్పేం కాదు, కానీ ఎప్పుడైతే భక్తులు పురుషులు ఉంటారో అప్పుడు మాత్రము వాళ్ళు అందరితో కలిసి కీర్తన అంటే వెనకాల కోరస్ పాడచ్చు. మీరు అనేది నాకు అర్థం కాలేదు, అంటే నేరుగా వాళ్ళే మైక్ తీసుకుని పాడతారా లేకపోతే వెనకాల నుండి కోరస్ పాడతారా అనేది నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు పాడడానికి అయితే పురుష భక్తుల ముందు పాడడానికి అయితే శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే పురుషులు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ముందుకు వెళ్ళే వ్యక్తులు ఎప్పుడైతే స్త్రీ యొక్క కంఠం, స్త్రీ యొక్క వాక్కు ఎప్పుడైతే పాడడం అయి వింటారో వాళ్ళు పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా పతనం అవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్త్రీకి కూడా మనుషుల జన్మలో మంచి జన్మ వచ్చే అవకాశం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఒక స్త్రీ వల్ల ఎవరైనా ఒక భక్తుడు పతనం అయ్యాడంటే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు అన్నమాట. కాబట్టి అది సబబు కాదు. కాబట్టి అదేం అపరాధం కాదండి. దీంట్లో మామూలుగా మనం విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని అపరాధాలుగా మనం చూడడానికి లేదు. అపరాధాలు వేరు, అనర్థాలు వేరు కదా. అపరాధం అంటే ఎవరైతే మనం శుద్ధ వైష్ణవులు చేస్తామో దాన్ని చెప్తారు. అనర్థాలు అంటే మనలో ఉన్నటువంటి ఈ చెడు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అది రకరకాల స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అపరాధం అని చెప్పడానికి లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏదో మాతాజీలు కీర్తన చేశారు, అది అపరాధం కాదు, అది అనర్థం అన్నమాట. అంటే వాళ్ళలో ఉన్నది ఏదో బయటపడుతుంది. కాబట్టి ఇలా రకరకాలుగా మనం శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళని ఆపడం అయితే ఏమీ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు ఆపారని కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అది కొత్త వాళ్ళు వెళ్ళిపోయి మీరు ఆపండి చెప్పే విధానం కూడా తేడా ఉంటుంది కదా. మనం చూస్తుంటాం మందిరంలో ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, వేరే వ్యక్తి ఆపడానికి, తెలియని వ్యక్తి వెళ్ళి ఆపడానికి చెప్పినప్పుడు మీరు అలా ముట్టుకోకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకుండా నడుస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ వ్యక్తి మళ్ళీ కనపడ్డు గుడిలో, ఎందుకంటే ఇదేంటి భక్తులు ఎలా ఉన్నారు, ఎంత కోపంగా ఉన్నారేంటి, చెప్పే విధానం ఏదో సరిగ్గా చెప్పచ్చు కదా అని అనుకుంటుంటారు అన్నమాట. కాబట్టి అది ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారనుకోండి, అప్పుడు అర్థమవుతుందో వాళ్ళు చెప్పే విధానం కూడా మారుతుంది. తప్పండి, ఇలా ముట్టుకోకూడదు, ఇది భగవంతుడికి కైంకర్యం చేసేది కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు ముట్టుకోకూడదు, శుచిగా ఉండాలి, వాళ్ళు చెప్పే స్టైల్ వేరేలా ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు. అది తెలియని వ్యక్తి చెప్పారనుకోండి, అది వాళ్ళ కోపం వచ్చి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతారు అనమాట. హరే కృష్ణ. కనిపిస్తుంటుంది. ఎందుకంటే బయట ఉన్నప్పుడు దీన్ని ఎవరు బయటకు తీసుకురారు కదా. అదే కదా భక్తుల సాంగత్యానికి బయటికి తేడా ఏంటంటే, బయట మనలో ఎంత కనిపిస్తుందో దాన్ని ఆనందంగా ఫీల్ అవుతుంటారు కదా. ఇప్పుడు నాకు ఎవరైనా పక్కవాడు బాగా సంపాదించాడు, కారు కొన్నాడు, నేను కూడా కారు కొనాలంటే ఏం కావాలి? అసూయ ఉండాలి, ఖచ్చితంగా అసూయ ఉండాలి. అసూయ లేకపోతే అడుగు నాకు కారు ఉంది కాబట్టి నాకు కూడా కారు కావాలని అసూయ లేదనుకోండి,
వీడు ఆ భౌతికంగా వీడు పురోగతి సాధించలేడు. కాబట్టి అసూయని ఎవరు గుర్తించరన్నమాట. ఆ సమాజంలో అందరూ పురోగతి సాధిస్తున్నారు, అందరూ బాగా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారంటే అందరికీ ఆనందమే. కానీ దాంట్లో దాని సూక్ష్మంగా ఆలోచిస్తే దాంట్లో ఏముంది? అసూయ ఉంది, ఈర్ష్య ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి బయట వాళ్ళు గుర్తించరు. ఎప్పుడైతే భక్తుల సాంగత్యానికి వస్తామో అప్పుడు వాళ్ళు గుర్తిస్తుంటారు అన్నమాట. ఒక్కొక్కటి మనలో ఉన్న అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు అసూయ చూపిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నువ్వు పతనం అవుతావు. ఇలా ఉన్న లక్షణాలన్నీ కూడా చెడు లక్షణాలు ఒకటి కూడా తీసేస్తుంటారు అన్నమాట. అదే అందుకే భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది చెప్తారు. అది బయట కనిపించవు, కనిపించినా కూడా దాన్ని సరిదిద్దే వాళ్ళు లేరు. ఎవరు సరిదిద్దాలనుకున్నా కూడా వీడు అంగీకరించడు కదా. నీకే ఉండాలా మాకు వద్దా కదా అంటారు కదా సాధారణంగా. భక్తులు అలా అనరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ముందుగా భక్తులకు వచ్చారంటేనే ఒక గురువుని అంగీకరిస్తారు. ఇప్పుడు అంగీకరించిన వెంటనే గురువు ఏం చెప్తే చెప్పడానికి సాధ్యమైనంత వరకు ఇష్టపడతారు. కాబట్టి అనర్థాలన్నీ మనలో బయటపడుతుంటాయి. అదే తేడా, బయటికి ఆధ్యాత్మికంగా అదే తేడా. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वंशा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो